ప్రతి మాట తీసుకొని కుమిలి గందరగోళం అయిపోతే చచ్చిపోతావు అన్యాయంగా. అన్యజనుల్లాగా ప్రవర్తించొద్దు. నువ్వు పరలోక రాజ్య సంబంధివి. నీ దృష్టి అంతా పైకి ఉండాలి. ఎన్ని పోరాటాలు మన ముందున్నా మన చెయ్యి పట్టుకున్నవాడు మాత్రం సామాన్యుడు కాదు. గుండె చెదరిన వారిని బాగు చేసే దేవుడు మనకు తోడై ఉన్నాడు గనక కలత చెందు. మన సమయం ఆసన్నమైనప్పుడు మనం పిలువబడతాం. ఈలోపు మనకు కావాల్సినవన్నీ ఆయన చూసుకుంటాడు. అన్యజనుల్లాగా విచారించొద్దు, కుమిలిపోవద్దు, కృంగిపోవద్దు, ఏమైద్దో అనుకోవద్దు. విశ్వసించు దేవుణ్ణి. ఒకటే మాట, ఎవడు గదిలిచ్చినా ఒకటే డైలాగ్, నాకేం కావాలో నా తండ్రి సిద్ధపరిచాడు. సేవకుడైనా నాకేం కావాలో నా తండ్రి సిద్ధపరిచే ఉంచాడు. నాకేం కంగారు లేదు, దిగులు లేదు అని. పిల్లల ఫ్యూచర్, నా పిల్లలకి ఏం కావాలో కూడా సిద్ధపరిచే ఉంచుతాడు. నాకేం కంగారు లేదు. నా మైండ్ అంతా ఆయన రాజ్యము, ఆయన నీతి నాలో విస్తరించాలి. ఆయన నీతి, ఆయన రాజ్యం నాలో విస్తరించాలి. నా ద్వారా సమాజంలో విస్తరించాలి.